వారాహీదేవికి 12 నామాలున్నాయండి. ఈ 12 నామాలు కూడా ప్రతినిత్యం 12 సార్లు సాయంధ్యా సమయంలో చదువుకున్న వారికి లేదా తెల్లవారుజాములో చదువుకున్న వారికి కూడా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ఈవిడ చూడడానికి నీలమేఘ ఛాయలో ఉన్నా కూడా ఎర్రటి వస్త్రాలు ధరించి విష్ణువు చేతిలో ఉన్న ఆయుధాలన్నింటినీ ధరించి ఉంటుంది. వాటిలతో పాటుగా రోకలి, నాగలి కూడా 2 చేతులలో ధరించి ఉంటుంది. ఈవిడ సమయేశ్వరి అంటే ఏ సమయానికి భక్తులకు ఎటువంటి కష్టం రాకుండా ఆర్తితో వారాహీదేవిని స్మరించిన వారికి వారి కష్టాలను పోగొడుతుంది. ఈవిడ ఒక దండనాథ స్వరూపిణి. మొత్తం కమాండింగ్ పవర్ అంతా లలితాదేవి ఆవిడికే ఇచ్చేసింది. కాబట్టి ఇక్కడ ఒక్కొక్క నామంలోనూ కూడా చాలా విశేషమైన అద్భుతమైన అర్థాలన్నీ ఉన్నాయి. ఈ నామాలు చదువుకున్న వారికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఓం పంచమ్యై నమః, ఓం దండనాథాయై నమః, ఓం సంకేతాయై నమః, ఓం సమయేశ్వర్యై నమః, ఓం సంకేతాయై నమః, ఓం సమయేశ్వర్యై నమః, ఓం వారాహే నమః, ఓం పౌత్రిణ్యై నమః, ఓం శివాయై నమః, ఓం వార్తాల్యై నమః, ఓం మహాసేనాయై నమః, ఓం సమయ సంకేతాయై నమః, ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః, ఓం అరిగ్నే నమః. ఇక్కడ ఈ నామాలన్నింటినీ కూడా ప్రతినిత్యం చదువుకుంటున్న వారికి సాంధ్యా సమయంలో చదువుకుని వారాహీదేవిని స్మరించిన వారికి సకల శుభాలు కలుగుతాయి. ఉగ్రదేవతా స్వరూపంగా ఉన్నది కాబట్టే ప్రశాంత వదనంతో ఉంటుంది అమ్మవారు. అయినా సరే కూడా మనం కూడా ప్రశాంతంగానే అమ్మవారికి పూజలు చేసుకుని మనశ్శాంతిగా ఆనందంగా ఉందాము. అంతేకాకుండా అండి, ఇక్కడ పరివార దేవతలు ఎప్పుడూ కూడా వాళ్ళు కాస్తంత ఉగ్రదేవతారాధన లేని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా పండితుల ద్వారా తెలుసుకుని వారు చెప్పినట్టుగా బీజాక్షర సహితంగా చేసుకోవడం అనేది మంచిది. అది ఈ నామాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో మా ఛానల్ వారు అందిస్తారు. ఇవి చూసి చదువుకోండి.